హాయ్ అండి, వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్. లాస్ట్ సండే మా వదిన వాళ్ళు వస్తే పిల్లల్ని తీసుకొని మేము ఒక ఫారెస్ట్ థీమ్ పార్క్కి వెళ్ళాము. ఆ రోజు లంచ్ అయితే బిర్యానీ చేసేసాను అనమాట. బిర్యానీ తినేసి ఈవినింగ్ ఒక 4కి అలా స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరే, చిలుకూరు వెళ్ళే రూట్ లో ఉంటది ఫారెస్ట్ థీమ్ పార్క్ అనేసి. ఇక్కడ అడల్ట్ ఎంట్రీ వచ్చేసి 30 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 10 రూపీస్. ఈ పార్క్ లో మెయిన్ వాకింగ్ చేసుకోవచ్చు. ఒక 5 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెక్కింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక 2-3 హిల్స్ ఉన్నాయి. అండ్ ఒక చెరువు లాగా ఉంది. ఆ చెరువు దగ్గర కొన్ని రాళ్ళు అవంతా ఉన్నాయి అనమాట. వాటి మీద కూర్చొని చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత అయితే ఆ చెరువు చుట్టూ కొంచెం సేపు నడిచి అలా వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా మంది పిల్లలతో వచ్చారండి. ఈ పార్క్ బాగా ఫేమస్ ఏమో మరి, కానీ యానిమల్స్ అయితే జస్ట్ స్టోన్ తోటి డిజైన్ చేసి ఉంచారు అలాగా. అండ్ మీరు కానీ చిలుకూరుకి దగ్గరలో ఉంటే ఈ పార్క్ ఒకసారి అయితే చూడడానికి వెళ్ళొచ్చు. హైదరాబాద్ లో ఉంది. ఇదే మొత్తం వ్యూ. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. దీని తర్వాత మేమైతే నెక్స్ట్ తినడానికి వెళ్ళాము. ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. హాయ్ అండి, ఫారెస్ట్ పార్క్ వెళ్ళేసి మేము అక్కడ నుంచి గండపేట చెరువు వెళ్ళని చెప్పా కదా, అక్కడ చాలా ఫిష్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. మీరు గండపేట చెరువు దగ్గరికి వెళ్ళే రూట్ లోనే ముందుగానే వస్తాయి, లేదంటే చెరువు దగ్గర కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మీరు అక్కడైనా తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. అంటే స్మాల్ ఫిష్ అయితే ఫిష్ గా వేయించితే 100 రూపీస్, 150 అలా ఉన్నాయి. ఇలా పెద్ద పీస్ అయితే 60 రూపీస్. అండ్ బోన్లెస్ అయితే 100. కాస్ట్ అయితే ఇలా ఉన్నాయి. మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయండి. లైవ్ ఫిష్ కూడా అమ్ముతున్నారు అక్కడ.